ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు యూరియాను ఫెర్టిలైజర్ యాప్ ద్వారా కూడా యూరియాని సప్లై చేస్తారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కొణిజేల మండలంలోని గ్రోమోర్ రైతు కేంద్రం వద్ద ఉన్నాం. రైతు కేంద్రం చూసినట్టయితే చాలామంది రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గ్రోమోర్ కేంద్రం వచ్చి ఎరువులు తీసుకునేందుకు కూడా బారులు తీరిన పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులను నేరుగా యాప్ ద్వారా తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ మాత్రం రైతు కేంద్రం వద్ద మాత్రం ఇక్కడ కొణిజేల మండలంలోని గ్రోమోర్ రైతు కేంద్రం వద్ద బారులు తీరిన పరిస్థితి ప్రస్తుతం నుంచి మనం మహిళలు పెద్ద ఎత్తున కూడా బారులు తీరి యాప్ కోసం యూరియా కోసం మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రైతులు వాళ్ళు చూద్దాం. చెప్పమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున్నే 3ంటికి వచ్చినాం. తెల్లారుజామున 3ంటికి వచ్చి కూర్చున్నాం. ఇంతవరకు ఒక మంది కట్ట అందలేదు. మరి 10 మంది పిల్లగాళ్ళు ఉన్నారు, ఎట్లా చదువుకుంటారు? 10 ఎకరాల భూమికి ఒక మంది కట్టిస్తే ఏంటికి పనికి వచ్చింది అది? అసలు 10 ఎకరాల భూమి చేసిన వాళ్ళకి ఒక మంది కట్ట అందితే ఏమిటికి అది? పిల్లగాళ్ళు ఎటు అటు బళ్ళకు తోలుకోవాలా, మరి పళ్ళకు తోలుకోవాలా? మరి మేము ఇంటికాడ వంట చేసుకొని మేము చేనికి పోవాలి. మరి ఇప్పుడు 3ంటికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు మాకు టిఫిన్ ఏంది, పలారం ఏంది, మరి తినేది ఏంది, మేము చేనికి పోయేది ఏంది, మందు కట్ట చూసుకునేది ఏంది, కలుపు బిక్కునేది ఏంది? మందు కొట్టుకోవాలా, కలుపు మందు కొట్టుకోవాలా, పురుగు మందు కొట్టుకోవాలా? ఈ పనులన్నీ వదిలిపెట్టాడు మేము కూర్చున్నాం. మాకు ఎట్లా వెళ్ళింది? వచ్చిన మందు కట్ట వచ్చినప్పుడల్లా వస్తున్నాం. మాకు ఒక మందు కట్ట కూడా దొరకట్లేదు. మరి ఎందుకని దొరకట్లేదు? లైన్ కూర్చుంటే ఆడలైన్ అంటున్నారు, ఆడలైన్ అంటున్నారు, ఆడలైన్ అంటున్నారు. లైన్ కాడికి పోతే 5 మాటలు వచ్చాను నేను. లైన్ కాడికి పోతే ఒక్క కట్ట కూడా అందలే. మాకు ఒక్క కట్ట అందలే. లైన్ కాడికి వచ్చే అయిపోతుంది. మరి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక్క కట్ట ఇస్తే ఏ మూలకు పోసాం మేము? పొద్దున్నే ఊరికి వచ్చినాం. ఇంకో నెత్తి కండ కట్టుకొని చలి పెడుతుంటే చల్లే వచ్చిన మాకు టీ లేదు, మంచి లేవు. ఏడా అన్నాలు వండుకున్నాం. ఏమన్నా అన్నాలు లేకుండా ఏం లేకుండా తెల్లారుజామున 3ంటికి వచ్చినాం. ఇంతవరకు కట్ట అందలే. నిన్న ఊరికి నిలబడిపోయినాం. 10 ఎకరాలు వేసినా మాకు ఒక్క కట్ట ఏమైంది? ఇళ్ల కాడ చాలా పళ్ళు లేక కూలి చేసుకున్నాం. పత్తి అమ్మాలని కూడా మాకు సంధి ఇవ్వటం లేకుండా చేశారు. మరి పత్తి ఎట్లా అమ్ముకోవాలి, మిర్చి ఎట్లా అమ్ముకోవాలి? మాకు మంది కట్ట ఎట్టు చూస్తే ఒక్క కట్ట సరిపోయిద్దా? కాదు సార్, మేము 5 గంటలకి మహిళలు వచ్చి ఇక్కడ లైనక నిలుసొని ఒక కట్ట కోసం పిల్లల్ని జల్లను వదిలిపెట్టుకొని వచ్చి ఒక కట్ట ఇస్తే మాకు ఎట్లా న్యాయం సార్? మీరు చెప్పండి ఒకసారి. మేము ఇక్కడికి వస్తే మాకు హక్కులు కావాలంటారు, పట్టాలు కావాలంటారు. పట్టాలు లేని వాళ్ళు మేము ఏం చేయాలి? మరి మేము మందిదా చచ్చిపోవాలా? లేని వాళ్ళకి ఏమైనా సహకరిస్తున్నారా? ఇక్కడికి వస్తే ఆధారాలు అడుగుతున్నారు. మా దగ్గర లేకుండా మేము ఇంటికి వెళ్ళిపోయి మేము మనేది పడి చచ్చిపోతున్నాం. మాకు సహకరియాలి కదా సార్ మీరు. మేమందరం మీరు వస్తలే అని అనుకున్నాం కదా. తినటానికి అన్నం కూడా లేకుండా చేస్తున్నారు. మేమేం చేయాలి మరి? ఇప్పుడు మేము చేసే పని అది సార్. మాకు తినటానికి అన్నం లేదు. పిల్లల్ని చదివించుకోవాలి, మేము ఉన్న వ్యవసాయం చేసుకోవాలి. మాకు హక్కులు ఇవ్వాలి. మీరు ఇచ్చారా? ఇయ్యలేదు. ఉన్న మంది కట్లన్నీ ఇవ్వాలి కదా. ఇస్తే మేము ఎట్టో గట్ట పండించుకుంటాం సార్. మీరు ఇట్లా చేస్తే మేము బతకలేము సార్. నేను 5 గంటలకు వచ్చాను. లైన్ బాగా ఇష్యూ ఉంది. 300 మంది ఉన్నారు 5 గంటలకి. అయినా కానీ ఒక కట్ట దొరకడం కష్టంగా అవుతుంది. ఎందుకనో మరి గవర్నమెంట్ ఇటు ఉంటుంది. గవర్నమెంట్ దీనివల్ల మరి ఏం చేస్తున్నారు? వేరే కట్టలు 2000 కట్టలు 1900 కట్టలకు అయితే ఎన్నెన్నా ఇస్తున్నారు. మరి ఇది 300 అని తక్కువ అని ఇస్తున్నారో ఏందో. మరి వ్యవసాయం చేసే వాళ్ళు 2 పంటలు వేసుకుంటున్నారు. ఇప్పుడు యాసంగి ఉంది. యాసంగి వచ్చిన వాళ్ళకి 10 ఎకరాలు చేసిన వాడికి ఒక్క కట్ట ఏ మూలకేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన పండించి పంట మరి పిల్లలకు చదివించుకుంటాడా? అన్నం తింటాడా? మరి రైతే గడ్డి తింటే మరి దేశం అంతా గడ్డి తినాల్సిందే ఇక. అంతే కదా. ఇంత మట్టుగా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం తెలియట్లేదు. మరి రైతుల మద్దతు లేకుండా ఏ మద్దతు మరి చూసుకొని ఆయన ఏం చేయాలనుకుంటుండో ఏందో ఆయనకే తెలవాలి, మనకు తెలియదు ఇక అంత మట్టుగా. కానీ మహిళలు మాత్రానికి 5ంటికి వచ్చి లైన్లో క్యూ కడుతున్నారంటే ఆయన అర్థం చేసుకోవాలా. ఇంట్లో పిల్లలందరినీ వదిలిపెట్టుకొని అన్నం కూడు లేకుండా 2 దాకా బరికాపులు కాసి ఒక్క కట్ట కూడా దొరకట్లే ఒక్కొక్క రోజు. యాప్ ద్వారా చేసినా రావట్లేదండి. దాన్ని ఇక తంబు అంటున్నారు. మళ్ళీ ఎడకొచ్చి యాప్ ద్వారా చేసుకుంటే ఇంటికి రావచ్చుగా. మరి అట్లా సరఫరా చేయమనండి. ఇంకా దండం పెట్టుకోవచ్చు రైతులందరూ. యాప్ ద్వారా చేసుకుంటే ఫోన్లలో చేసుకుంటారు, ఇంటికే రావచ్చు కట్టలు. మరి ఈ మండలం మొత్తానికి ఒక్కాడే ఇస్తే మండలంలో ఉన్న జనం మొత్తం ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంత ఇష్యూ అవుతుంది? అదే గ్రామాల్లో ఆడ ఉన్న కొట్ల కాడ ఏ గ్రోమర్ షాప్ కాడ ఆడిస్తే అంతకుముందు ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఇస్తే రైతులు మంచిగా సక్రంగా పండించుకుంటారు, తినటానికి ముద్ద దొరికిద్ది. మరి ఆడదాడ ఇవ్వకుండా ఇట్లా చేస్తే ఏం బాగుంటుంది? గ్రామాల్లో ఉన్న ఈ ప్రతి గ్రామానికి మందు కట్లు అదే పురుగుల మందు షాప్ ఉంది కదా, గ్రోమర్ షాపులు ఉన్నాయి కదా.
అవన్నీ అమ్మినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మీ ప్రభుత్వం వచ్చాక ఇట్లా ఎందుకు చేస్తుంది? అంతకుముందు ప్రభుత్వం ఇవ్వలేదా? ఎక్కడ పడితే అక్కడ 300 పెట్టి కొనుక్కున్నాం మేము. ఇవాళ 300 కాదు 500 బ్లాక్లో కొనుక్కుంటున్నారు ఉన్నోడు. మరి లేనోడు ఏం చేస్తాడు? ఆయన కౌలుకు చేస్తాడు, 10 ఎకరాలు కౌలుకు చేసి జనాన్ని పిల్లల్ని పోషించుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? అది కూడా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. ఏం లేదు, ప్రస్తుతం ఎరువులు పాస్బుక్ మూడు కట్టలు 4 కట్టలు ఇవ్వాలండి. దానివల్ల ఇప్పుడు ఒక్కడు ఆధార్ కార్డులు పెడితే ఆధార్ కార్డు ఒకటి ఇస్తే లైన్ ఇగో ఈ క్యూ ఎట్లుంటుంది, నిలబడటం ఎక్కువైపోయింది. అదే పాస్బుక్లో అదే వాళ్ళ పాస్బుక్ 4 కట్టలు ఇస్తే వాళ్ళ ఏమై ఉండదు కదా. వాళ్ళ ఆయన వచ్చి అక్కడ 4 కట్టలు వేసిపోతారుగా. ఒక్కొక్క కట్ట ఇస్తే ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు ఎంతమంది వచ్చి తీసుకుపోతే ఏముంటాయి? ఏమనేది ఏంటంటే పాస్బుక్లకి 4 కట్టలు ఈ 2 కట్టలు ఎకరాల లెక్క ఎప్పుడు అంతే ఉంది. ఏదో ఏవో గారు అన్నట్టుగా మొన్నటి జాబ్ అయింది మీకేం కాదు ఫ్రీ అయింది అన్నాడు జేడీఏ గారు ఏవో గారు ఒకసారి ఫోన్ చేస్తే నేను సేమ్ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఇవాళ రొటీన్ అవుతుంది. కాదు సార్, ఇప్పుడు ఆధార్ కార్డు భూమి కబుల్దారికి కూడా భూమి పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ సర్వే నెంబర్ని బట్టి ఎకరానికి 2 కట్టలు లెక్కిస్తున్నారు సార్. ఆధార్ పెట్టుకున్న వాళ్ళు ఆధార్ అంటే సార్ భూమి లేని కూడా ఆధార్ ఉంది. ఆధార్ పెట్టుకొని ఇప్పుడు ప్రతి 2 నెలల నుంచి కూడా తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. అసలు పట్టాదారు రైతుకి అసలు రావటం లేదు. ఆధార్ని బట్టి బజార్ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ ఉంది. ఆధార్ని బట్టి బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అసలు రైతులకు కట్టలు రావటం లేదు. రైతు పరిస్థితి ఏంది? అసలు ఎగసాయం చేసుకోవాలా వదిలిపెట్టుకోవాలా? అది ఏవో గారిని అడిగితే మీకు ఆన్లైన్ చేస్తామండి, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. మళ్ళీ ఎప్పుడు లాగానే ఆధార్ మీద ఇస్తున్నారు. రైతు ఎగసాయం చేసే పరిస్థితి కూడా లేదు. కూడా కొట్ల మీద ఆజమాయిషీ లేదు ఏవోకి, ఓన్లీ సొసైటీ మీదనే ఆజమాయిషీ. నేను ఎంతసేపు సొసైటీ కాడ వచ్చినప్పుడే ఉంటాడు. ప్రైవేట్ కొట్ల కాడ ఎవరు ఎట్లా అమ్ముకున్నా వేయలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సొంత నిర్ణయంతో చేయడమే కదా. అండి మేము తెల్లారుజాము నుంచి ఇక్కడే లైన్ నిలబడ్డాం. అన్నాలు వండుకోలే, ఏం వండుకోలేదు. మరి ఇక మంది కట్టలు కావాలా? ఒక్కొక్క కట్ట ఇచ్చేది. ఒక కట్ట కూడా లైన్లో నిలబడి ఇగో మంచినీళ్ళు పట్టుకొని నిలబడి వస్తున్నాం. బీబీలు షుగర్లు ఉన్నాయా? ఏమైనా వేసుకోలేదు. మాత్రలు కూడా వేసుకోలేదు. నిన్న 12 దాకా ఉన్నాం. నిన్న అట్నే దొరకకుండా అయినాయి. ఇయ్యాలి అంతే ఉంది. మరి ఇక వచ్చింది వస్తాయో రావో తర్వాత నెట్టుకొని ఆడవాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవటమే అవుతున్నాం. మా వల్ల మేమే వంటలు కూడా చేసుకోలేదు ఇంతవరకు. మరి 5 ఎకరాలు కౌలు చేస్తున్నాం. ఒక మంది కట్టితే ఒకటి ఏమైంది? మరి పట్టా బుక్కులు కావాలా, పాస్బుక్లు కావాలంటారు. ఈ పాస్బుక్లు పట్టా బుక్కులు ఏడ నుంచి వస్తే మాకు? మరి కౌలు చేసేవాడు వాళ్ళు ఇస్తారా? రైతులు ఇస్తారా మాకు? మరి నానా తెప్పలు పడుతున్నాం. ఎట్లా అయితే ఎట్లా పురుగు మందు కొట్టుకోమైతే ఆ కౌలు చేసే భూములకి మందు కొట్టమైతే మందు వేయమైతే ఇక్కడికి వచ్చి ఏడే సరిపోతుంది. నిన్న ఒక కట్టే దొరికింది, ఇవాళ ఒక కట్టకి ఇంకా ఉండాలి. ఈడ యాప్ కావట్లేదంట కండి. మరి మాకు చచ్చెళ్ళాడి ఇప్పుడు చిన్న చెల్లులోళ్ళు మా మగోళ్ళు చదువు రానోళ్ళు వాళ్ళకి ఏడ నుంచి వస్తుంది? మరి యాప్ ఎట్టా అయింది? ఎవరు చేయమంటే ఎవరు చేస్తారు? పిల్లగాళ్ళు ఎడలేరు. పిల్లగాళ్ళు చదువుకొని పిల్లగాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. మరి ఎట్టా? మరి మాకు ఎట్లా ఇద్దా? ఇది మేమేం చెయ్యాలా? చిన్న చెల్లెలతో యాప్ కావట్లేదు అంటున్నారు. ఓటీపీ రావట్లేదు అంటున్నారు. ఏం చేసాం మేము? ఇంకేడు వచ్చేట అన్నం లేదు, నీళ్ళు లేదు, వండుకోలే వచ్చాడు కూకున్నాం. మేమా 7ంటికి వచ్చినాం. 6ంటికి వచ్చారా? లేవు రాలే. ఏం మరి ఇట్లా తీసుకుంటాం లేకలేదు. ఇట్లే తిరుగుతున్నాగా అందిద్దాం అందదానండి. ఇవాళ మరి ఆ కట్టగా కూడా నిన్న వచ్చి ఊకిన పోయి ఇవాళ ఊకిన పోవటం ఏం మరి? మరి మాకు మేము చదువుకోలేదు. మరి మాకు ఏమి చేత అలవట్లేదు. వచ్చి అడుగు కూర్చున్నా పోతున్నాం. చేసేది ఏముందిగా? 6ంటికి వచ్చినామండి. మరి ఒక కట్ట కూడా ఇట్లేదుగా. 6ంటికి వచ్చినా కూడా చీరలు అంటున్నారు. మరి ఇన్ని ఎకరాలు వేసుకొని ఏం చేసుకున్నాం మేము? కూలోళ్ళకేమో మరి లంచాలు పెట్టాల్సి వస్తున్నాయి. ఎప్పుడు మేము నిన్న కూడా వచ్చినామండి. నిన్న కూడా వెనక్కి తిరిగిపోయాను. కట్టలు దొరకలే నిన్న కూడా. మళ్ళీ ఇవాళ కూడా వచ్చినాం. ఎందుకనే ఏందో మరి అసలు కట్టలు దొరకట్లేదుగా. ఫోన్ మాకు లేదు కండి. మరి ఫోన్ లేని వాళ్ళు ఎట్ట మరి? ఫోన్ లేదు, చదువు రాదా? ఫోన్ లేవు, ఏ లేవు. మరి మాకెట్ట? మరి 10 ఎకరాలు ఉండడం ఎట్ట మరి? ఈరా కట్టలు కావాలని చెబుతాం. ఏం చెబుతామండి? ఈరా కట్టలు ఇవ్వాలి. మరి ఒక ఇంతసేపు నిలబడ్డా ఒకటే కట్ట ఎత్తంటారు. 2-3 కట్టలు ఇస్తే బాగు. మరి యాడ నుంచో వస్తుంది. మరి మేము 5ంటికి వచ్చినామండి. మాకు ఇంత మటుకు కట్టలు దొరకలేదు. నిన్న వచ్చిన నిన్న దొరకలేదు. నిన్న ఎర్ర టగ్గిలో ఉండిపోయినాం. ఇక దొరకలేదు. మళ్ళీ ఇవాళ 5ంటి అప్పుడు వచ్చిన ఇంత మటుకు కట్టలు దొరకలేదు. మరి ఏం చేయాలి? ఇంటికాడ పిల్లలు ఏంది, ఎగసాయం ఏంది? అధికారులు ఏమంటారు? పోండి లైన్లో నిల్చోండి అంటారు. అంతేగా. పట్టాలు ఏడ నుంచి వస్తాయి? మాకు ఉండదే ఆ భూమి. ఏం చేయాలి? కౌలు భూములు మా భూములు చేసుకొని బతుకుతున్నాం. ఎన్ని ఇస్తున్నారు? ఒకటేనంట. నిన్న 2
ఎట్ట సరిపోద్ది ఒక్కడ కూడా దొరకలేదు ఎర్ర ఎండలో నిల్చొని పోయాను ఉట్టికినే అట్ట జరుగుతుంది.